కేరళలో పర్యటిస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారు అక్కడ ఎల్డీఎఫ్, యూడీఎఫ్ని ఎండగట్టడమే కాకుండా ఈ రెండు పార్టీలు ఒకదాని తర్వాత ఒకటి పరిపాలిస్తున్నాయి. దానికి మీరు స్వస్తి పలికి ఎన్డీఏకి కూడా ఒక 5 సంవత్సరాలు పాలించే అవకాశం ఇస్తే మోదీ గ్యారంటీలు కూడా మీకు తోడవుతాయి. దానివల్ల కేరళ అభివృద్ధి ఏంటో తెలుస్తుంది. కాబట్టి ఒక్క 5 సంవత్సరాలు పరిపాలించే అవకాశం మాకు ఇవ్వండి. మా పాలన నచ్చకపోతే మళ్ళీ మీరు మీ యొక్క విధానాన్ని కొనసాగించండి. ఒక్క 5 సంవత్సరాలు మాకైతే అవకాశం ఇవ్వండి అన్న విధంగా అయితే నరేంద్ర మోదీ గారు మాట్లాడారు. అయితే ఇక్కడ హిందువులు చాలా వరకు మార్పు కోరుకుంటున్నారు. చాలామంది బయట రాష్ట్రాల్లో రకరకాలుగా ఉంటారు, అంటే విడిపోయి ఉంటారు, 100 రకాలుగా ఉంటారు, కులాల వారీగా ఉంటారు, ప్రాంతాల వారీగా ఉంటారు, వ్యక్తుల ద్వారా ఉంటారు. కానీ ఇక్కడ ఈ మధ్యనే హిందువులకి ఒక జ్ఞానోదయం అయితే అయ్యింది. ఇక్కడ ముస్లిం జాతి పెరిగిపోవడమే కాకుండా లవ్ జిహాద్ పేరుతో హిందూ అమ్మాయిల్ని, అలాగే మరొక వైపు క్రిస్టియన్స్ కూడా మారారు. వాళ్ళ యొక్క అమ్మాయిలు కూడా ఈ విధంగానే లవ్ జిహాద్లో ముంచేసి జీవితాలు నాశనం చేసేస్తున్నారు. అది కాకుండా ఈ వక్ఫ్ బోర్డ్ అనే పేరుతో క్రిస్టియన్స్ భూముల్ని తిరువనంతపురం ప్రాంత శివారుల్లోనూ మిగతా ప్రాంతాల్లో కూడా ఆక్రమించుకొని భయానికి గురి చేస్తున్నారు. అలాగే హిందువుల యొక్క భూములు కూడా అలాగే పోయాయి. దీనివల్ల చాలామంది భయాందోళనకు గురవుతున్నారు. అందుకే మొన్న బీజేపీని మున్సిపాలిటీలో గెలిపించారు. అక్కడ క్రిస్టియన్ ఆధిపత్యం ఉన్నా సరే బీజేపీ ఎలా గెలిచిందంటే అక్కడ వక్ఫ్ బోర్డు విషయంలోనే ఆ యొక్క భయాందోళనను బయటికి తెలియాలి, మా యొక్క సమస్య బయటికి రావాలి, బీజేపీ ఇక్కడ ఎందుకు గెలిచింది అనే ఒక ఇది రావాలి, డిస్కషన్ రావాలనే ఉద్దేశంతో వాళ్ళు అలాగా బీజేపీకి ఓట్లు వేశారు. ఇప్పుడు కొంతమంది క్రిస్టియన్స్, పూర్తిగా కాకపోవచ్చు కానీ ఒక 15-20% క్రిస్టియన్స్ బీజేపీ వైపు ఉన్నారు. ఎందుకంటే ఎల్డీఎఫ్ కావచ్చు, యూడీఎఫ్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వామపక్షం కావచ్చు, వీళ్ళందరూ కూడా రాష్ట్రాన్ని నాశనం చేసేస్తున్నారనే ఉద్దేశం, పైగా సొంత రాజకీయాలు ఎక్కువైపోయాయి, ఇంతకుముందు లాంటి రాజకీయాలు లేవు ఇక్కడని పినరన్ విజయన్ కూడా నమ్మడం మానేశారు. అంటే చాలామంది నమ్ముతున్నారు కానీ హిందువుల గురించి చెప్తున్నాను నేను. సో హిందువుల్లో కూడా ఈ విధమైనటువంటి మార్పు, అటు క్రిస్టియన్స్లో కూడా పినరన్ విజయన్ మీద కొంత ఇది తగ్గింది. ఆయన తీసుకొస్తున్నటువంటి విధానాలు కూడా వీళ్ళకి నచ్చడం లేదు. అందుకే ఇప్పుడు బీజేపీ వైపు చూస్తే ఏమైనా లాభం ఉంటుందా అనే విధంగా కూడా ఉన్నారు. ఈ కమ్యూనిటీలన్నీ కూడా ఏకమవుతున్నాయి. ఏ నిర్ణయం తీసుకుంటాయో తెలియదు. అందుకే అటు క్రిస్టియన్ కమ్యూనిటీలతో కూడా నరేంద్ర మోదీ కొంచెం దగ్గర అవుతున్నారు. అలాగే కొన్ని ముస్లిం కమ్యూనిటీలకు కూడా దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. మరొక వైపు హిందువులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి హిందువులు లాస్ట్ మినిట్లో ఏం చేస్తారో తెలియదు కానీ కొన్ని ప్రాంతాల్లో హిందువులు అత్యధికంగా ఉన్నారు. అక్కడ ఇప్పుడు యూడీఎఫ్, ఐడిఎఫ్ ఈ రెండు కూడా హిందువులు లాగే ప్రయత్నం కూడా చేస్తున్నారు. బీజేపీ ఎలా చేస్తుందో అటు వాళ్ళు కూడా అంతకంటే ఎక్కువగానే చేస్తున్నారు. మరి ఈసారి కేరళలో అధికారం రాకపోయినా బీజేపీ తన యొక్క ప్రతాపాన్ని చూపించగలిగితే, కనీసం బీజేపీకి అసెంబ్లీకి వెళ్ళి ప్రతిపక్ష హోదాని ఇస్తే కనీసం మార్పు జరిగినట్లే లెక్క. కానీ మరి తమిళనాడులో, కేరళలో మరి హిందువులు ఏ విధంగా మారుతారో చూడాలి.